హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. మనం ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన జీవన సౌరభం నవల చదువుకుంటున్నాం కదా. 4వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. భాస్కర్కి సౌందర్య అంటే చాలా శ్రద్ధ వచ్చింది. వెస్ట్రన్ స్టార్ హోటల్ ప్రొప్రైటర్ సహదేవ వర్మకి పరిచయం చేశాడు. తమ హోటల్ ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసే అందాల పోటీలో సౌందర్య కూడా ఈసారి పాల్గొంటుందని చెప్పాడు. సౌందర్యకి ఈ విషయం వింటుంటే పూలరథం ఎక్కి తేలిపోతున్నట్లుగా ఉంది. తల్లికి ఇలాంటివి చాలా ఇష్టం. 2 సంవత్సరాల క్రితం ఆమె ప్రోత్సాహంతోనే తాను అందాల పోటీల్లో పాల్గొనడానికి పేరిచ్చింది. తండ్రి చాలా గొడవ చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని, జన్మలో మళ్ళీ మీ కంటికి కనిపించనని వార్నింగ్ ఇచ్చేయడంతో భానుమతి తగ్గి సౌందర్యని పోటీ నుంచి విరమింపచేసింది. ఆఖరి క్షణంలో విరమించుకోవడంతో సౌందర్య బాగా గొడవ చేసింది. డాడీ 199 పాళ్ళు భార్యా పిల్లల మాటకి తల ఊపి అంగీకరించినా ఇలాంటిది ఏ ఒక్కటో మంకు పట్టి కూర్చునేవాడు. సౌందర్య అందంగా ఉంది. అది భగవంతుడు సౌందర్యకి మనకి ఇచ్చిన వరం. సౌందర్య ప్రదర్శన మనకి వృత్తి కాదు. అట్లా అయితే 8వ ఏటనే నా ఫ్రెండ్ బసవలింగం తీసే సినిమాలో అడిగినప్పుడే పంపేవాడిని. పిల్లకి పెళ్లి చేసి వారు లక్షణంగా కాపురం చేసుకుంటూ ఒకళ్ళిద్దరు పిల్లలతో ఉంటే ఆ చల్లని నేడే నేను వారి జీవితానికి కోరుకునే భవిష్యత్తు. భాను, కలుపు మొక్కల్లాంటి ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు మొదట నీ బుర్రలోంచి ఏరిపారాయి అంటూ కసిరేశాడు. ఆయనకి ఎప్పుడో గాని కోపం రాదు. కోపం వస్తే అందరూ ఇక నోరు మూసుకోవలసిందే. చివాట్లతో చీల్చి చెండాడతాడాయన. సౌందర్యకి ఆ ఆశాభంగం చాలా ఉంది. సౌందర్యకి తాను అందగత్తెనని బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి అందరూ బాహాటంగా తనని పొగడ్డంతో బాగా అహంభావం కూడా వచ్చింది. దానికి తోడు తల్లి గారాభం. భాస్కర్ సౌందర్య కావలసిన ఖర్చు విషయంలో చాలా సాయం చేశాడు. సౌందర్య మళ్ళీ జిమ్కు వెళ్ళి వ్యాయామం చేయసాగింది. భాస్కర్తో వెళ్ళి డ్రెస్సులు కొనుక్కుంది. సౌందర్యని బిల్లు చేయమని భాస్కర్ చెప్పాడు. భాస్కర్ డబ్బు చెల్లిస్తాడని సౌందర్య గంపెడంత ఆశతో ఉంది. భాస్కర్ డబ్బు లేదని చెప్పడానికి సిగ్గుపడ్డాడు. అయినా చెప్పక తప్పలేదు. సౌందర్య షాపు నుంచి సంయుక్తకు ఫోన్ చేసింది. సంయుక్త తన దగ్గర లేదంది. భాస్కర్ ఒక ఫ్రెండ్ దగ్గర తీసుకువస్తానని వెళ్ళాడు. సౌందర్య ఆలోచించింది. 4 రోజుల క్రితం తనకి భాస్కర్కి డిన్నర్ ఇచ్చి అందాల పోటీల్లో సౌందర్య ఏ జాగ్రత్తలు తీసుకుంటుందో సహదేవ వర్మ ఆరాలు అడిగి సౌందర్య చెప్పినవి విని తృప్తి చెందాడు. సౌందర్య తమ వెస్ట్రన్ స్టార్ హోటల్ తరపున పాల్గొంటుంది. డిన్నర్ తింటూ ఉండగా సౌందర్యకి ఏదైనా అవసరం వస్తే తనకి ఫోన్ చేయమని, సహాయం అడగటానికి వెనుకాడవద్దని సహదేవ వర్మ విజిటింగ్ కార్డు ఇచ్చాడు. సందేహించవద్దు, నా వల్ల ఏ సాయం కావాలన్నా నిర్మోహమాటంగా అడగొచ్చు అన్నారాయన. సౌందర్య బ్యాగ్లోని విజిటింగ్ కార్డు తీసి ఫోన్ నంబర్ చూసి ఫోన్ చేసింది. ఆయనే స్వయంగా ఫోన్ తీశారు. నేను సౌందర్యను మాట్లాడుతున్నాను అంది. డబ్బు అడిగితే ఏమనుకుంటాడోనని లోపల భయం వేస్తుంది. ఆయన చనువుగా అడిగేశాడు. చెప్పు సౌందర్య, వాట్ డు యు నీడ్? సౌందర్య తన పర్సు ఎవరో కొట్టేశారని అబద్ధం చెప్పింది. నేను ఇప్పుడే వస్తున్నాను అన్నాడాయన. 15 గంటలో ఆయన పెద్ద కారు ఆ షాప్ ముందాగింది. ఆయన్ని చూడగానే షాప్ యజమాని నమస్కరిస్తూ ఎదురు వెళ్లి ఆహ్వానించి తీసుకొచ్చాడు. సహదేవ వర్మ సౌందర్యను బిల్లు అడిగి ప్రొప్రైటర్కి ఇచ్చాడు. సౌందర్య కొన్న డ్రెస్సెస్ చూశాడు. ఇది ఇంకా బాగుంటుంది నీకు. సౌందర్య శరీరం గమనిస్తూ ప్రొప్రైటర్కి అది ఇవ్వమని చెప్పాడు. ఇంకా 2 కొనేశాడు. బిల్లు 4 గింతలు పెరిగింది. ఆయనే చెల్లించేశాడు. రా, ఇంటి దగ్గర దింపేస్తాను అన్నాడాయన. వద్దు వద్దు, నేను వెళతాను అంది సౌందర్య. సరే, నేను దేనికి ఎవ్వరినీ బలవంతం చెయ్యను. డ్రైవర్ నన్ను దింపిన తర్వాత నిన్ను దింపేస్తాడు, సరేనా? డ్రైవర్ని ఆయన తన ఇంటికి పోనీయమని చెప్పాడు. గంట తర్వాత భాస్కర్ చచ్చి చెడి 3 స్నేహితుల జేబులో నుంచి నిలువు దోపిడీ చేసినట్టు డబ్బు పోగు చేసి షాపు దగ్గరకు వచ్చేసరికి సౌందర్య షాపులో లేదు, వెళ్ళిపోయింది. వెస్ట్రన్ స్టార్ హోటల్ ప్రొప్రైటర్ సహదేవ వర్మ గారు వచ్చి తీసుకువెళ్లారని షాపు ప్రొప్రైటర్ చెప్పగానే భాస్కర్ గతుక్కుమన్నాడు. అతనికి ఆటోలో తిరగటానికి 150 రూపాయలు అయిపోయింది. చేతిలోని స్వీట్ని గద్ద తన్నుకుపోయినట్టుగా ఉంది అతని ముఖం. సహదేవ వర్మ బలవంతం చేయడంతో సౌందర్య ఆయన ఇంట్లోకి వచ్చింది. ఆయన ఫోన్ చేసి టైలర్ని వెంటనే రమ్మని ఆదేశించాడు. సౌందర్యను కూర్చోమని రిక్వెస్ట్ చేశాడు. వంట అతను కాఫీ, స్నాక్స్ తెచ్చిచ్చాడు. డ్రాయింగ్ రూమ్లో ఆయన భార్య, 2 ఆడపిల్లలు ఉన్న ఫోటో ఉంది. నా భార్య పోయి 10 సంవత్సరాలైంది. ఈ పెద్దమ్మాయి ఆస్ట్రేలియాలో, చిన్నమ్మాయి లండన్లో ఉన్నారు. నాకు గుబులు పుట్టినప్పుడల్లా వెళ్ళి వాళ్ళని చూసొస్తూ ఉంటాను చెప్పాడు సహదేవ వర్మ.
సౌందర్య ఇల్లంతా చూసింది. ఆ ఇల్లు చూస్తుంటే ప్రాణం లేచొస్తుంది. దాదాపు తమ ఇల్లు లాంటిదే. ఫోన్లు, కార్లు, నౌకర్లు. సౌందర్య సోఫాలో కూర్చుంది. ఇక్కడ నుంచి కదిలి ఆ ఎలుక కలుగులోకి వెళ్లాలంటే వెయ్యింతల జిగుప్సగా పరమరోతగా ఉంది. ఆయన సౌందర్య కూర్చున్న సోఫాలోనే కాస్త ఎడంగా కూర్చున్నారు. చాలా అపురూపంగా కాఫీ కప్పు అందించారు. థ్యాంక్ యూ అంది సౌందర్య. టైలర్ వచ్చాడు. ఆయన స్వయంగా సౌందర్య ఎలాంటి డ్రెస్లో అందంగా ఉంటుందో చెప్పారు. నగలేమున్నాయి నీకు? ఆయన అడిగారు. నగలు డైమండ్స్వి, రూబీవి, ముత్యాలవి చాలా ఉన్నాయి. కానీ అమ్మ లాకర్లో ఉన్నాయి. డాడీ పోయారు. లాయరు బ్యాంకు వాళ్లతో మాట్లాడుతున్నారు. డాడీ విల్లు రాయలేదు. హఠాత్తుగా పోయారు. అబద్ధం చెప్పేసింది సౌందర్య. ఐసి ఆయన అర్థం చేసుకున్నట్లు చూశారు. నగల గురించి డోంట్ వరీ, నేను అవన్నీ చూసుకుంటాను. టైలర్ డ్రెస్ కుట్టి తీసుకురాగానే ఒకసారి ట్రయల్ చూడాలి. నువ్వు ఇక్కడికి ఒకసారి రావాల్సి వస్తుంది. సౌందర్య ముఖాన్ని జాగ్రత్తగా గమనిస్తూ అన్నారు సహదేవ్ వర్మ. ఆ ముఖంలో తాయిలం చూపగానే చిన్నపిల్ల ముఖంలో కలిగే ఆనందం కేరింత కనిపించింది. ఆయనకి ధైర్యం వచ్చింది. డ్రైవర్ని పిలిచి సౌందర్యని ఇంటి దగ్గర దింపి రమ్మని చెప్పారు. సౌందర్య బయలుదేరుతుంటే ఆయన ఒక కవర్ ఇచ్చారు. ఏమిటిది అంది సౌందర్య. 2000 డబ్బు. ఎందుకు? సౌందర్య కళ్ళు పెద్దవి అవ్వకుండా నిగ్రహించుకుంది. ఇంకా లిప్స్టిక్, చెప్పులు, పౌడర్ లాంటివి కొనాల్సి ఉంటాయిగా. ఆయన ఇచ్చేశారు. సౌందర్య దగ్గర 14 రకాల జతల చెప్పులున్నాయి. ఏడాదికి సరిపడా కాస్మెటిక్స్ ఉన్నాయి. కానీ డబ్బు వద్దని అనలేదు. తండ్రి పోయిన తర్వాత రూపాయి కంటికి కనిపించలేదు. కవర్ బ్యాగ్లో పెట్టుకుంది. తలెత్తింది. మధురమైన తన ప్రత్యేక అందాల చిరునవ్వు నవ్వి థ్యాంక్ యూ అంది. సౌందర్య ఇంటికి వచ్చేసింది. ప్రాణం స్వర్గంలో తేలిపోతున్నట్లుగా ఉంది. బ్యాగులో 2000 రూపాయలున్నాయి. సౌందర్య బ్యాగ్ని గట్టిగా పట్టుకుంది. ఈ విషయం తల్లికి గాని చెల్లెళ్ళకి గాని చెప్పదలుచుకోలేదు. సౌందర్య మంచం మీద పడుకుంది. చీకట్లో కళ్ళు తెరచి చూస్తుంది. కళ్ల ముందు సహదేవ వర్మ భవంతే కనిపిస్తుంది. సంయుక్త కష్టపడి తెలివితేటలతో బతకగలదు. సింపుల్గా బతకగలదు. సంగీత తన సంగీతం ద్వారా కాస్తో కూస్తో డబ్బు సంపాదించగలదు. తన దగ్గర ఆ 2 గుణాలు లేవు. దరిద్రం అంటే తనకు అసహ్యం. మనుషులు, ఈగలు, దోమల్లా మురికి కొంపల్లో బతకడం చూస్తే చిన్నప్పటి నుంచి తనకు రోతగానే ఉండేది. తన కర్మకాలి ఇలా వచ్చి ఈ మురికి గుంటలో దాదాపు 6 నెలలు జీవించాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. తనకు తెలుసు, తాను ఏదైనా ధైర్యం చేయకపోతే ఈ మురికి గుంటే తన శాశ్వత చిరునామా అయ్యే ప్రమాదం ఉంది. అది తప్పించుకోవాలి. తన సౌందర్యమే తనకి రాచపాటవ్వాలి. అదే తనకి ఈ కల్లోల సముద్రంలో గమ్యం తెలియక కొట్టుమిట్టాడుతున్న చీకటి సమయంలో చేతికి అందుతున్న ఆధారం. సౌందర్యకి మాటిమాటికి పర్సులోని 2000 రూపాయలే గుర్తుకొస్తున్నాయి. అందాల పోటీలో అంగప్రదర్శన చేయటం తనకిష్టం. ఇప్పుడు వారించే తండ్రి లేడు. అవకాశం వచ్చింది. ఎప్పుడైతే బిల్లు తన నెమ్మని డబ్బు లేదని అన్నాడో ఆ క్షణంలోనే భాస్కర్ మీద తనకు ఇంట్రెస్ట్ పోయింది. ఫోన్ చేయగానే క్షణాల మీద వచ్చి బిల్లు చెల్లించి తాను వద్దంటున్నా ఇంకా 2 డ్రెస్సులు ఖరీదువి కొని ఇంటికి తీసుకువెళ్లి టైలర్ను పిలిపించి ప్రత్యేక శ్రద్ధతో తనకి డ్రెస్ ఎలా కుట్టాలో జాగ్రత్త తీసుకున్న సహదేవ వర్మ అంటే ఇష్టంగా అనిపించింది. ఆయనకి తన అందం అంటే ఆకర్షణ కలిగిందని అర్థమవుతుంది. అదే ఆయుధంతో ఆయన్ని జయించి ఆయన డబ్బును తనకే ఆసరాగా చేసుకోవాలి. సౌందర్య మనసులో తహతహ మొదలైంది. తల్లికి ఇవేమీ చెప్పకూడదు. సంయుక్తని ఆవిడ ఏం చేయగలిగింది? సౌందర్యకి ధైర్యంగానే అనిపించింది. 4 రోజులు తిరిగేసరికి సౌందర్య జీవితంలో వచ్చిన మార్పులు భానుమతిని పాతాళానికి కొంగదీశాయి. సౌందర్య వెస్ట్రన్ స్టార్ స్పాన్సర్ చేసిన అందాల పోటీలో మిస్ హైదరాబాద్గా ఎన్నికైంది. మర్నాడు పేపర్లలో సౌందర్య ఫోటోలు వచ్చాయి. ఆ సంఘటన చిన్నదే అయినా పబ్లిసిటీ ఆర్భాటంగా ఉంది. మరో 20 రోజుల్లో సౌందర్య సహదేవ వర్మ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఒక్క హై జంప్ చేసినట్లు సౌందర్య జీవితం మళ్ళీ కార్లు, మేడలు, ఫోన్లు, పార్టీలు, ఊళ్ళు తిరగటం ట్రాక్ మీదకు వచ్చేసింది. తండ్రి వయసున్న సహదేవ వర్మని తనతో మాట మాత్రం అయినా చెప్పకుండా అలా పెళ్లి చేసుకున్నందుకు భానుమతి బిక్క చచ్చిపోయింది. అంతేకాదు అదే వారంలో సౌందర్య సంయుక్త ఉద్యోగానికి ఉద్వాసన చెప్పించింది. నేను ఇప్పుడు ఆ హోటల్కి యజమానురాలిని. నా సొంత చెల్లెలు అందరు ఉద్యోగస్తులతో కలిసి పనిచేయడం నాకు ఇష్టం లేదు అంది సౌందర్య. కానీ అది నాకు అమ్మకి అన్నం పెట్టే ఉద్యోగం. నేనేం తప్పు చేశాను అంది సంయుక్త. నువ్వు తప్పేం చెయ్యలేదు. నాకిష్టం లేదు. నిన్ను అక్కడ చూస్తుంటే నేను ఉన్న ఈ మురికి కోపం గుర్తొస్తుంది అంది.
నాకు మళ్ళీ ఉద్యోగం దొరకటం కష్టం అంది సంయుక్త. అది నీ తలనొప్పి అంటూ సౌందర్య భుజాలు ఎగరేసింది. అమ్మను చూడటానికి రావా? రాను. వచ్చి ఆవిడ తిట్టే తిట్లు వినలేను. అమ్మ ఏడుస్తుంది, అది ఆవిడ కర్మ. విచారం అవసరం లేదని చెప్పాను. వినకపోతే ఆవిడ హైరానా, అది నేనేం చేయలేను. రేపు నేను మా ఆయనతో కలిసి లండన్ వెళుతున్నాను. నా కోసం రావటం, ఫోన్లు చేయటం చేయకండి అనేసి వెళ్ళిపోయింది సౌందర్య. సౌందర్య చిన్నప్పటి నుండి స్వార్థపర్రాలని తెలుసు, కానీ ఇంత కాఠిన్యం చూపించగలదని అనుకోలేదు. తాను, సంగీత, అమ్మ సౌందర్యకి ఏ విధంగానూ ఇక పనికిరారు. తాను కోరుకున్న ప్రపంచంలోకి ఎగిరిపోవటానికి వీళ్లు గుదిబండలుగా అనిపిస్తున్నారు. వీళ్ల సమస్యలు వెంటేసుకుని తన జీవితంలో చికాకులు తెచ్చుకునే తెలివి తక్కువ మనిషి కాదు. సంయుక్త ఇంటికి వచ్చింది. తల్లికి తెలిసిన స్నేహితురాళ్లు వచ్చి సౌందర్య వివాహం గురించి అడిగి సానుభూతి చూపిస్తున్నారు. భానుమతి వాళ్ల ముందు తలెత్తుకోలేకపోతుంది. ఇన్నాళ్ళు అందర్నీ వెక్కిరించి ఫోన్లలో హేళనలే కాలక్షేపంగా నవ్వుకునేవాళ్లు. అలాంటిది ఈరోజు సౌందర్య మూలంగా సౌందర్యతో పాటు తాను కూడా ఫోన్లోనే నవ్వుకునే సమాచారం అయిపోయామని ఆవిడ కుంగిపోతుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత సంయుక్త తల్లికి సౌందర్య అన్న మాటలు చెప్పింది. భానుమతి అది వినగానే మండిపడుతూ, వెదమ్మొఖం వేసుకుని తల ఉంచుకొని వచ్చేసావా? ఒక కత్తి తీసుకుని దాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసి రాలేకపోయావా అంది. భానుమతికి సౌందర్య కంటికి కనిపించకుండా వెళ్ళిపోవటం కూడా చాలా బాధగా ఉంది. పెద్ద కూతురు భానుమతికి చిన్న వయసులోనే పుట్టింది. ఇద్దరూ అక్కా చెల్లెళ్లలా స్వతంత్రంగా మాట్లాడుకుంటారు. మనసులో ఎవరి మీద అక్కసు ఉన్నా పెద్ద కూతురుతోనే వెళ్లబోసుకోగలదు. ఇప్పుడు ఆ అవకాశం పూర్తిగా పోయింది భానుమతికి. సంగీత వట్టి వాజమ్మ. భగవంతుడు దానికి సుమధురమైన కంఠం వరంగా ఇచ్చాడు తప్ప దానిలో ఇంకే ప్రత్యేకత లేదు. ప్రతిదానికి ఇట్టే ఏడుస్తుంది. ఏ బాధ తట్టుకోలేదు. సంయుక్త సమర్థురాలు అయినా ఎప్పుడూ తండ్రి పక్షం నిలబడి తనను విమర్శించడంతో భానుమతికి సంయుక్తతో మనసు విప్పి మాట్లాడే చనువే లేదు. ఇద్దరి మధ్య ఏదో తెలియని దూరం. సంయుక్త ఎప్పుడూ తన చర్యలు చూసి లో స్పష్టమైన అసమ్మతి ధోరణిని ప్రదర్శిస్తూ ఉంటుంది. అక్షరాల తండ్రి పోలికే. సంయుక్త ఉద్యోగం సౌందర్య పీకించేయడం భానుమతికి ఆశనిపాతమైంది. వయసు మళ్లిన వాడిని చేసుకున్నా డబ్బు గలవాడి సాహచర్యంలో కాస్త తమను కనిపెట్టి చూడాల్సింది పోయి తెగతెంపులు చేసేసుకుంది పెద్ద కూతురు. ఎప్పటికైనా సౌందర్యకి గొప్పింటి సంబంధం చేసి వాళ్ల నీడలో ఇక తన జీవితం వెళ్లదీయాలనుకున్న భానుమతి ఆశ అడియాశ అయింది. పిల్లలు తన చేతి నుంచి తప్పించుకుని వాళ్ల భవిష్యత్తులు వాళ్ళు స్వతంత్రులుగా వెతుక్కోవడం భానుమతి సహించలేకపోతుంది. సౌందర్యకి రాబోయే వరుడుగా తనకు కాబోయే అల్లుడు గురించి ఎంతో కమ్మటి కల భానుమతికి ఉంది. అది మండి బూడిదయ్యి ఆవిడ కళ్ల ముందు రాలిపడింది. ఒక జీవితంలో ఇంత భయంకరమైన వ్యత్యాసాలు చూడాల్సి రావడంతో ఆవిడ మతిపోయిన దానిలా ఉక్కిరిబిక్కిరైపోతుంది. సంయుక్త షెడ్లోకి వచ్చి కూర్చుంది. రేపటి నుంచి తనకు ఉద్యోగం లేదు. మళ్లీ వేట ప్రారంభించాలి. మళ్లీ ఉద్యోగం దొరకటానికి ఎన్ని నెలలు పడుతుందో. సంయుక్త కృంగిపోయినట్లుగా కూర్చుని ఉంది. ఉద్యోగం తన అసమర్థత వల్లనో, హోటల్ వాళ్లకు మరే నష్టాల వల్లనో పోతే తనకింత బాధ ఉండేది కాదు. సౌందర్య స్వయంగా తనని ఉద్యోగంలోంచి పీకించి బయటకు పంపడం చాలా దుఃఖంగా అనిపించింది. వసంత్ వచ్చాడు. ఏంటి సంజు అలా కూర్చున్నావు అడిగాడు వసంత్. సంయుక్త క్లుప్తంగా చెప్పింది. కంగ్రాచులేషన్స్ అన్నాడు చిరునవ్వుతో. నాకు ఉద్యోగం పోతే అభినందనలా అంది చిరుకోపంగా. కాదు, మా ఆఫీసులో ఒక పోస్ట్ ఖాళీ వచ్చింది. ప్రసిద్ధులైన సీనియర్ సిటిజన్లు వారి వారి వృత్తుల్లో సమర్థులైన వారిని ప్రతివారం ఒకరిని ఇంటర్వ్యూ చేయాలి. ఆ పేజీ కూడా నాకే అప్పచెప్పారు. అసలు రహస్యం, పేజీకి ఏడాది పాటు వీళ్ళు ఒక పెద్ద అడ్వర్టైజర్ని స్పాన్సర్గా పెట్టుకున్నారులే. మనకు మంచి జీతం ఇచ్చినా వాళ్ళకు బాగానే మిగులుతుంది. కానీ ఒకటే ముఖ్యమైన సంగతి, ఆ ఇంటర్వ్యూలు బాగుండాలి. అంటే నేను మీ ఆఫీసులోనే పనిచేయవచ్చునా? సంతోషంగా అడిగింది సంయుక్త. మా ఆఫీసులో ఏంటి, నా సెక్షన్లోనే. మనం కలిసి వెళ్ళి కలిసి రావచ్చు. నువ్వు ఆ బస్టాపుల దగ్గర పడిగాపులు పడాల్సిన పని లేదు. పొద్దుపోయినా పర్వాలేదు. వసంత్ సడన్గా ఆగిపోయాడు. సంయుక్త వచ్చి అతని మెడ చుట్టూ గట్టిగా చేతులు పెనవేసి అతని భుజాల మీద తలదాచుకుని కళ్ళు మూసుకుంది. కంటి నుంచి రాబోతున్న నీళ్లను పెదవి బిగించి ఆపుకోవటానికి ప్రయత్నిస్తూ వసంత్ మాటలు ఆగిపోయాయి. అనుకోని ఈ చర్యకు అతను చకితుడయ్యాడు. థ్యాంక్ యూ వాసు, నువ్వు రాకముందు నేనెంత దిగులు పడ్డానో తెలుసా? ఈ లోకంలో నా కోసం ఒక వెలుగు కిరణమైలా లేనట్లు గాఢాంధకారంగా అనిపించింది. అతను ఏం చెప్పలేకపోతున్నాడు. వాసు, ఈ ఉద్యోగం వస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అతను మాట్లాడలేదు. నీకు సంతోషంగా లేదా వాసు?
ఉంది. సంయుక్తకి అప్పుడు తాను అనుకోకుండా చేసిన పని గుర్తుకొచ్చింది. మెల్లగా అతన్ని వదిలేసింది. ఐఎమ్ సారీ వాసు అంది. అతని ముఖం కందినట్లుగా ఉంది. నేనేమన్నా తప్పు చేశానా? ఆమె కళ్ళల్లో లజ్జ తొంగి చూస్తుంది. అతను లేదన్నట్లు తల ఊపాడు. మరెందుకు అంత సీరియస్గా ఉన్నావు? ఏం మాట్లాడవేం అంది నిష్ఠూరంగా. నువ్వెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలి సంజు. నువ్వు అవకాశం ఇస్తే బాగా కష్టపడి ఫలితం తెచ్చుకోగలవు అన్నాడు వసంత్. నీలాగే కదూ అంది. ఏమో నాకు తెలీదు అన్నాడు. నీ సంగతి నాకు తెలుసు అంది సంయుక్త. వసంత్ నవ్వాడు. సరే, ఎప్పుడైనా నాకు అర్థం కాకపోతే నిన్ను అడుగుతాను అన్నాడు. నేను నా విషయంలో అంతే చేస్తాను. ఇది బాగుంది. మనిద్దరం ఒకరి మనసు ఒకరు నిలువుటద్దాం అన్నమాట, అవునా? అతను అవునన్నట్లుగా తల ఊపాడు. సంయుక్త చూపుడు వేలు చూపి అంది. జాగ్రత్త వాసు, నీ రహస్యాలు నాకు తెలిసిపోతాయి. ఆ భయం నాకేమీ లేదు, నీ గురించి ఆలోచించుకో అన్నాడు. ఇద్దరూ అనుకోకుండా పక్కున ఒకేసారి నవ్వారు. ఇదిగో సంగీత, నువ్వు ఇదివరకులా తల్లిదండ్రుల చాటు పిల్లవి కాదు. మీ నాన్న పోయారు, మీ అమ్మ ఇంట్లోంచి బయటికి రావడం లేదు. నీ నిర్ణయాలు నువ్వే చేసుకోవాలి. సౌందర్య చూడు, ధైర్యం చేసి ఎంత స్వతంత్రంగా హాయిగా తిరుగుతుందో అన్నాడు చక్రపాణి. కొత్త కాంటాక్ట్ ఒకటి సంతకం చేయించాడు అతను. సంగీత వెంటనే గుడికి వెళతానంది. చక్రపాణి సంగీతను గుడికి తీసుకువచ్చాడు. సంగీత గుడి చుట్టూ 25 ప్రదర్శనలు చేస్తుంటే చక్రపాణి విసుగును భరిస్తూ మెట్ల మీద కూర్చుని గుడికి వచ్చేపోయే అమ్మాయిలను చూస్తున్నాడు. అతనికి సంగీతలో, ఆమె కంఠంలో మాధుర్యం తప్ప మిగతా ప్రవర్తన అంతా విసిగే అతి భయస్తురాలు. ఎక్కడ లేని మొహమాటం. కొత్త వాళ్ల ముందు నోరెత్తి అస్సలు మాట్లాడలేదు. కానీ కంఠం విప్పిందంటే నాజూకుతనం నాట్య మయూరి అయిపోతుంది. ముఖాముఖి మనుషులతో 2 మాటలు కూడా మాట్లాడలేదు. కానీ వేల మందిని తన గాన మాధుర్యంతో మంత్రముగ్ధులను చేస్తుంది. ఆమె కంఠం ఒక బంగారు గని. చక్రపాణి విరించి ఆడియో రికార్డు సెంటర్లో రికార్డిస్ట్గా పనిచేస్తున్నాడు. మొదటిసారి కాలేజీ తరపున రేడియో కార్యక్రమం సమర్పించడానికి ప్రార్థనా గీతం పాడడానికి వచ్చింది. ఆ అమ్మాయి గొంతు మైకులో వినగానే అతని మనసు ఆనందంతో పులకరించింది. ఒక అపూర్వమైన కళ ఆ కంఠంలో రాసిపోసినట్టే ఉంది. తరువాత 1-2 సార్లు వేరే వాళ్ల పాటలు రికార్డ్ చేస్తుంటే ఆర్టిస్టులు ఇబ్బంది పెడుతుంటే సంగీత పేరు తానే సూచించాడు. సంగీత పాడిన పాటలు చాలా ఆదరణ పొందాయి. భానుమతికి చక్రపాణిపై ప్రత్యేక గౌరవం లేకపోయినా సంగీత కంఠానికి పదును పెట్టేందుకు ప్రయత్నిస్తున్న అతన్ని నిరసనగా చూడలేదు. తన కుటుంబానికి, ముఖ్యంగా తన కూతుళ్లకు పనికి వచ్చే వ్యక్తుల్ని ఆవిడ ఇట్టే పసిగట్టగలదు. వారు పనికొస్తారంటే 1 కప్పు కాఫీ ఇచ్చి తీయని మాటలతో వాళ్ళు అనుకున్న దానికంటే 1000 తమకు ఉపయోగపడటానికి ఉత్సాహపడిపోయేటట్టు చేయగలదు. చక్రపాణి ఆవిడ వాత్సల్య గాలానికి అలాగే చిక్కుకున్నాడు. భానుమతితో పరిచయం అతనికి 1000 ఏనుగుల బలం వచ్చినట్లయింది. సంగీతని రకరకాలుగా పాటల కార్యక్రమాల్లో వచ్చేలా ఏర్పాట్లు చేయసాగాడు. భానుమతి ఇంట్లో కాలు మీద కాలేసి కూర్చుంటే చక్రపాణి ఊరంతా తిరిగి సంగీతకు పనికి వచ్చే వాళ్లను పట్టుకుని ప్రోగ్రామ్స్ని సంగీతతో చేసేలా నానా తిప్పలు పడి ఎప్పటికప్పుడు వివరాలు భానుమతికి ఫోన్ ద్వారా తెలియజేసేవాడు. భానుమతి ఇంట్లో ఏ స్వీటో తింటూ, పాణి, యు ఆర్ వెరీ వెరీ క్లవర్, యు ఆర్ కరెక్ట్, యు ఆర్ స్మార్ట్ అని అభినందిస్తుంటే అతను ఉదయం నుంచి భోజనం చేయకుండా ఈ తిరుగుళ్లకు ఖర్చు పెట్టిన డబ్బులు, అవజేసుకుంటున్న నష్టాన్ని కూడా గుర్తుకొచ్చేది కాదు. రికార్డింగ్కి సంగీత కారులో రాగానే తాను వెళ్లి సంగీతని కార్ డోర్ తెరచి లోపలికి తీసుకురావటంలో అతను థ్రిల్ ఫీల్ అయ్యేవాడు. ఆమె గొంతు వింటే ఇక ఒళ్ళు తెలియనంత పరవశంగా ఉండేది. సంగీతను పైకి తీసుకురావటం ద్వారా తాను కూడా జీవితంలో పైమెట్టెక్కేసి భానుమతి అల్లుడుగా అందరిలోనూ గౌరవ ప్రతిష్టలు పొందాలని మరీ తాపత్రయపడసాగాడు. అతనికి ఒకటి బాగా తెలుసు. ఈ సంఘంలో మనిషి గౌరవ ప్రతిష్టలు పొందాలంటే ఒక జీవితకాలం కష్టపడాలి. కానీ అవే గౌరవ ప్రతిష్టలని లబ్ధ ప్రతిష్ఠులైన వారి సరసన చేరిపోతే 24 గంటల్లో సంపాదించుకోవచ్చు. కానీ చక్రపాణి కన్న కలలు భరద్వాజ హఠాన్మరణంతో ఫెళ్ళున బద్దలయ్యాయి. అతనికి సంగీత అంటే ఇష్టం, అయిష్టం సరిగ్గా సమపాళ్లలో ఉన్నాయి. సంగీత కంఠం అంటే అపరిమితమైన ఇష్టం. అంత మంచి కంఠస్వరం కేవలం దైవప్రసాదం. 1,000,000 మందిలో కూడా ఇంకొకరికి ఉండదేమో. కానీ వ్యక్తిగతంగా సంగీత పరమబోర్. ఆమెకి కొన్ని బలహీనతలున్నాయి. అందులో దైవభక్తి ఒకటి. ప్రతిదానికి ఆ దేవుణ్ణి జతకలిపితే గాని ఊరుకోదు. నలుగురిలోనూ కలవలేదు, సరదాగా మాట్లాడలేదు. అన్నిటికంటే మరీ భయంకరం, సంతోషం వచ్చినా బాధపడినా ఇట్టే ఏడ్చేస్తుంది. సహజంగా ఎప్పుడూ సంతోషమో బాధో
వెలుగు నీడల్లా ఆమె వెంటే ఉంటాయి. ఏది తనంత తానుగా ధైర్యంగా నిర్ణయం చేసుకోలేదు. విపరీతమైన గుంజాటన ఎక్కువ. ఒక నిర్ణయం తీసుకోకుండా ఉంటేనే బాగుండేదేమో అని ఎక్కువ మదనపడుతూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు సంగీతను ఎక్కువగా ఎందుకు పట్టించుకోరో చక్రపాణికి ఇప్పుడు అర్థమవసాగింది. భరద్వాజ ఆత్మహత్య చేసుకోవటం, వారి ఆస్తిపాస్తులు ఆరిపోవడం, భానుమతి పేదరికం నిండిన చుట్టాల ఇంటిలో కూతుళ్లతో కలిసి తలదాచుకోవడం చక్రపాణికి షాకింగ్గా అనిపించాయి. గొప్పవాళ్ల గోత్రాలు అంటారు ఇదే కాబోలు అని వెగటుగా అనిపించింది. అతను మెల్లగా సంగీతను కలుసుకోవటం మానేశాడు. కానీ భగవంతుడు అతని రాత సంగీతతోనే కలిపి రాశాడు. అతను పనిచేస్తున్న ఆడియో రికార్డింగ్ థియేటర్ నష్టాల ఊబిలో కూరుకుపోతుంది. ప్రొప్రైటర్ చక్రపాణికి బాగా చనువు. ఏదైనా చెయ్యి పాణి, ఈ నష్టంలోంచి బయటికి లాగే ఆసరా చూడు. అందరం కుటుంబాలు గలవాళ్లమే, మనకిది తప్ప ఇంకో పని చేయటం రాదు అన్నారాయన. ఆయన కుటుంబం పెద్దది. ఇక తనకి తల్లి, పెళ్లిళ్లు చేయాల్సిన చెల్లెళ్ళిద్దరున్నారు. ఈ మధ్యనే అన్నయ్య గుండెపోటుతో పోవడంతో వదిన 2 పిల్లలు కూడా ఉన్నారు. ఆ తిండి పెట్టే బాధ్యత కూడా తన మీదే పడింది. తను కాస్త శ్రమ పడితే సంగీత గొంతుని బాగానే డబ్బుగా మార్చుకోవచ్చు. అందువల్ల అతను సంగీత కుటుంబ పరువు ప్రతిష్టలు తిరగబడినా సంగీతను వదులుకోలేకపోతున్నాడు. అతనికి పరిస్థితులు అలా వచ్చాయి. సంగీత అందరి ఆడపిల్లల్లా కరుకు కాదు. అది తనకి మంచిదే. చక్రపాణి గుడి చుట్టూ ప్రదర్శనలు చేస్తున్న సంగీతని మళ్లీ సుదీర్ఘంగా చూశాడు. సంగీత చూడటానికి బానే ఉంటుంది. బంగారానికి తావిలా ఆమె నాజూకైన అందంలో ఆ కళా ప్రతిభ అర్థం చేసుకున్న వారికే ఆమె విలువ తెలుస్తుంది. చక్రపాణి నిట్టూర్చాడు. సంగీతను పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఇక ఆమెను పసిపాపలా సాకుతూ తాను ఒక దాది అవతారం ఎత్తాల్సిందే. ఆమె అనుమానాలు, భయాలు 24 గంటలు భరిస్తూ బుజ్జగిస్తూ ఉండాలి. ఏం చేస్తానో తప్పదు మరి అనుకున్నాడు. సంగీతని తాను ప్రొఫెషనల్గా పైకి తీసుకురావాలంటే ముందు ఆమెను సొంతం చేసుకోవాలి. పెళ్లి వాయిదా వేసే ప్రసక్తే లేదు. భానుమతి పెత్తనం ఉంటే పైసా చేతికి రాదు. సంగీతని తన చేతిలో చిక్కించుకోవాలంటే పెళ్లి పత్రం ఒక్కటే మార్గం. కానీ పెళ్లి అనగానే చక్రపాణికి మనసు ఉసూరుమంటుంది. శాశ్వతంగా తను వెయ్యాల్సిన దాది అవతారమే గుర్తుకొచ్చి మనసు ముడుచుకుపోతుంది. సంగీత ప్రదక్షిణ పూర్తి చేసి వచ్చి చక్రపాణి పక్కన కూర్చుంది. ఈ అగ్రిమెంట్ సక్సెస్ అయితే 101 ప్రదర్శనలో ఎర్ర టెంట్లో చేస్తానని మొక్కుకున్నాను అంది. చక్రపాణి కంపరం దాచుకోవడానికి ముఖాన్ని పక్కకు తిప్పుకున్నాడు. పెళ్లి ప్రసక్తి తెచ్చాడు. అతని మనసులో తనకి తానే ద్వీపాంతరవాసిగా శిక్ష వేసుకుంటున్నట్లుగా ఉంది. సంగీతాన్ని గురించి తప్ప ఇంకే విషయమూ వివరంగా మాట్లాడలేదు. ఎప్పట్లాగానే అమ్మను అడుగుతాను అనే రెడీమేడ్ ఆన్సర్ నాలుక మీద ప్లే చేసినట్లు వచ్చేసింది. అమ్మను అడిగే ముందు మనిద్దరం ఆలోచించుకోవాలి కదా. చక్రపాణికి తాను దాది వేషం మొదలు పెట్టినట్టు అనిపించింది. బుజ్జగిస్తున్నట్లు తాము వెంటనే పెళ్లి చేసుకోవాల్సిన ఆవశ్యకత తనకంటే సంగీతకే క్షేమం అన్నట్లుగా చెప్పాడు. సంగీత కళ్లల్లో నీటి చలమ కనిపించసాగింది. పాణి, నువ్వెంత మంచివాడివి అంది. అక్కడ కూర్చున్న అరగంటలో సంగీతను ఎలాగైతేనేం భానుమతికి తెలియకుండా ఇద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునేటట్టు, ఇప్పుడప్పుడే పెళ్లయిన సంగతి ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచేట్టు నిర్ణయం చేశాడు చక్రపాణి. సంగీత అంగీకరించింది. అంగీకరించకుండా ఉండేందుకు వీలు లేనట్లుగా చక్రపాణి తిరకాసు పెట్టాడు. సంగీత కాదంటే ఎక్కడే ఇప్పుడే ఆ దేవుడి సాక్షిగా ఇద్దరూ శాశ్వతంగా విడిపోయేట్టు, అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసేట్టు చెప్పాడు. సంగీత సందిగ్ధంలో పడింది. భయంగా చూసింది. కాసేపు గోళ్లు కొరికింది. చివరకు సరే, ఈ క్షణం నుంచి నువ్వే నా సర్వం అనుకుంటాను అంది. చక్రపాణి లేచి తనతో రమ్మనమని అడిగాడు. దేవుడి విగ్రహం ముందుకు తీసుకువెళ్లి నన్నెప్పుడూ మోసం చేయనని వాగ్దానం చెయ్యి అని అడిగింది. ప్రామిస్ అన్నాడు చక్రపాణి విసుగు దాచుకుంటూ. నా తల మీద చెయ్యి పెట్టి చెప్పు అంది. అంటూనే అతని కుడి చెయ్యి తల మీద ఆనించుకుంది. ప్రామిస్ అన్నాడు. చక్రపాణి ఇలాంటి అబద్ధపు వాగ్దానాలు చాలా చేస్తాడు. వెంటనే లోపల ఐ క్యాన్సిల్ ఇట్ అనుకుని తూతూ అనేస్తాడు. ఇప్పుడు అలానే అనుకున్నాడు. నువ్వు దేవుడి ముందు వాగ్దానం చేశావు, తప్పావంటే చూడు మరి అంది. ఏమవుతుంది కుతూహలంగా అడిగాడు. నీకు కళ్ళు పోతాయి సీరియస్ గా అంది సంగీత. ఓహో, చక్రపాణి గట్టిగా నవ్వేశాడు. అంత సత్యం ఉంటే ఈ పాటికి నా కళ్ళే కాదు, కాళ్ళు, చేతులు, చెవులు ఊడిపోవాల్సిందే అని లోపలే అనుకున్నాడు. సంగీత మాత్రం భక్తిగా 2 చేతులు హృదయపూర్వకంగా జోడిస్తూ, నాదేం లేదు స్వామి, అంతా నీ దయ. నువ్వే మార్గం చూపిస్తే అటు వెళ్లడమే నా కర్తవ్యం, ఇది అంతే అనుకుంది. ఆమె మనసు హాయిగా నిర్మలంగా ఉంది. ప్యారిస్ లో ఓ పెద్ద హాల్లో పెద్ద పడగ్గది. అంతా గోల్డ్ అండ్ బ్లూ మ్యాచింగ్ కలర్స్ లో.
చుట్టూ గోడలకి నిలువుటద్దాలతో అందంగా ఆర్భాటంగా ఉంది. ఆ పెద్ద పక్క మీద మధ్యలో సౌందర్య ముడుచుకుని దెళ్ల కానుకుని కూర్చుని ఉంది. క్షణం క్రితమే సౌందర్యకి సహదేవ వర్మకి అభిప్రాయ భేదంతో పెద్ద మాటల యుద్ధమే జరిగింది. సౌందర్యకి వెళ్లి డైనింగ్ హాల్లో భోజనం చేయాలని ఎంతో ఇష్టంగా ఉంది. సహదేవ వర్మకి గదిలో ఏకాంతంగా తామిద్దరే సరస సంభాషణలతో భోజనం చేయాలని ఉంది. ఇంటి దగ్గర ఎలాగూ ఇద్దరమే ఉంటాం, ఇంత మంచి చోటుకి వచ్చినప్పుడు కూడా ఈ 4 గోడల మధ్య ఎందుకు? సౌందర్య విసుక్కుంది. ఆయనకు బట్టల విషయంలో చాలా అభిరుచి ఉంది. సౌందర్యకి ఖరీదైనవి రకరకాల దుస్తులు డబ్బుకు వెనకాడకుండా కొంటాడు. సౌందర్య మొదట్లో చిన్నపిల్లలా చాలా ఆనందపడిపోయింది. కానీ రాను రాను సౌందర్యకి తాను స్వేచ్ఛ లేని ఒక బంగారు పంజరంలో ఇరుక్కున్నానని తెలిసిపోయింది. ఆయన సౌందర్య మీద ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి ఆయన సంతోషానికి ఉపయోగపడాలి. సౌందర్య ఆనందంతో బయట తిరగాలని, సంతోషంతో బాగా అలంకరించుకుని మురిసిపోతున్న కొద్దీ ఆయన ఆమెను గదిలో బంధించాలని చూస్తున్నాడు. బయటకు వెళ్లడం ఒక రకంగా ఆయనకు చాలా ఇబ్బందిగా ఉంది. సౌందర్యని పెళ్లి చేసుకున్న కొత్తలో అందరూ ఆయన పక్కన సౌందర్యం చూసి మీ కూతురా అని అడిగేవాళ్లు. సౌందర్య ఈ 6 నెలలలో బ్యూటీ పార్లర్స్ కు వెళ్లి ఎక్సర్సైజులు చేసి ఇంకా సన్నం అవడంతో ఇప్పుడు మీ మనవరాలా అని అడుగుతున్నారు. ఆయన పక్కన సౌందర్య 10 సంవత్సరాల వయసు తగ్గినట్టుంటే ఆయన వయసు 10 సంవత్సరాలు పెరిగి ఎక్కువ వార్ధక్యం ఉన్నట్లుగా కనిపిస్తుంది. సౌందర్యకు పగల ఆయనతో తిరగటం, షాపింగ్, లంచ్లు, సైట్ సీయింగ్ స్వర్గంలా ఉంది. రాత్రి ఆయనతో పడక పంచుకోవడం ఒక భయంకరమైన నరకం. స్పర్శ ఏవగింపుగా అనిపిస్తుంటే ఎలాగో బలవంతంగా ఆ అసహనాన్ని ఆపుకుని భరిస్తుంది. సౌందర్యని వివాహం చేసుకున్న తర్వాత సహదేవ వర్మకి ఒక రకంగా చాలా హాయిగా ఉంది. వ్యాపార రీత్యా డిన్నర్లు, లంచ్లకు ఆయన పక్కన సౌందర్య ఉండటం, హుందాగా ప్రవర్తించడంతో ఆయన వ్యాపార ప్రయత్నాలకి సగం సరసమైన వాతావరణం కలిగి ఫలితాలు బాగానే రాసాగాయి. ఆయనకు పైకి చూపించడానికి ఒక్క హోటలే కానీ రహస్యమైన వ్యాపార లావాదేవీలు చాలా ఉన్నాయి. డబ్బు రకరకాల రూపాలలో ఉంది. ఎక్కడ డబ్బు బాగా ఖర్చు పెట్టాలో, ఎక్కడ వెనక్కి లాగాలో ఆయనకి బాగా తెలుసు. ప్యారిస్ రాగానే ఊరంతా తిరిగేయడానికి సౌందర్య ఒకటే ఉత్సాహపడిపోయింది. కానీ ఆయన ఉన్న వారం రోజుల్లో 3 రోజులు కూతురు దగ్గరే గడిపాడు. ఆ అమ్మాయికి సౌందర్య అంటే విపరీతమైన ఈర్ష్య. చీటికి మాటికి ఏదో ఒకటి పరిహాసంగా వ్యంగ్యోక్తి విసురుతూనే ఉంటుంది. సౌందర్య ఆగలేక జవాబు చెప్పేసి ఆ అమ్మాయి ముఖం మాడిపోయేలా చేసింది. పెద్ద గొడవ అయిపోయింది. సహదేవ వర్మ, సౌందర్య హోటల్కి తిరిగి వచ్చేశారు. ఇద్దరి మధ్య అగ్నిపర్వతం బద్దలైనంత వేడి ఘర్షణ అయింది. ఇద్దరి మనసులు పెళ్ళైన తర్వాత ఒకరి పట్ల ఒకరికి ఉన్న అసంతృప్తి మాటల రూపంలో బయటికి లావాలా ప్రవహించేసింది. ఇట్లా నేను ఉండలేను, నేను వెళ్ళిపోతాను, సౌందర్య బెదిరించింది. ఓకే. ఆయన వెంటనే ఫోన్ చేసి ఎయిర్లైన్స్కి ఇండియాకి టికెట్ అడిగేశాడు. సౌందర్య కంగుతింది. సహదేవ వర్మ బెదిరిస్తే బెదిరిపోయే రకం కాదు అని అర్థమైపోయింది. ఇండియాకి 2 గంటల్లో ప్లెయిన్ ఉంది, నువ్వు వెళ్ళిపో, నేను ఎల్లుండి వస్తాను, రాగానే డైవర్స్కి అప్లై చేస్తాను అన్నాడు ఆయన నిర్మోహమాటంగా. సౌందర్య బాగా వెనక్కి తగ్గిపోయింది. వెంటనే లేచి బాత్రూంకి వెళ్ళిపోయింది. బాగా ఏడుపు వచ్చేసింది. వెక్కి వెక్కి ఏడవసాగింది. ఇండియా వెళ్ళిపోతే తానెలా బతకగలదు? సౌందర్యకి మొదటిసారిగా తండ్రి నిజంగా గుర్తుకొచ్చాడు. సౌందర్యకి ఈ పరిస్థితి చాలా నిస్సహాయంగా అనిపించింది. సహదేవ వర్మ వచ్చి తలుపు తట్టాడు. సౌందర్య తలుపు తీయకూడదని అనుకుంది. కానీ అది మరీ బంధం తెగే వరకు లాగడం అవుతుందనిపించింది. ఆయనంటే ఒక రకంగా భయం మొదలైంది. తనదే తప్పు. ఆయన కూతురు వాగుతుంటే పట్టనట్టు 10 నిమిషాలు ఓర్చుకుంటే సరిపోయేది. మళ్లీ తలుపు చప్పుడు వినిపించింది. సౌందర్య వచ్చి తలుపు తీసింది. ఎదురుగా సహదేవ్ వర్మ. ఏడుపుతో ముఖం వాచిపోయిన సౌందర్యను చూస్తే ఆయనకు గుండె కరిగిపోలేదు, జాలి రాలేదు. ఆడవాళ్ల ఏడుపు చూసి చూసి ఆయన విసిగెత్తిపోయి ఉన్నాడు. ఏడుపుకి ఆయనకి కనికరం కలగదు. సౌందర్య కాదు, చిన్నప్పుడు కూతురు ఏడ్చినా అంతే. పిల్లలకు కావలసినవి ఇచ్చేవాడు, తన వల్ల అయ్యేవి చేసేవాడు. అంతకుమించి వాళ్ళు హఠం చేస్తే ఊరుకునేవాడు కాదు. ఏడిస్తే 2 తగిలించేవాడు, వెంటనే నోళ్లు మూసుకునేవాళ్ళు. ఆయన ఇప్పుడు కూడా అదే చేశాడు. సౌందర్యని ఈడ్చి చెంప మీద ఒక్కటి తగిలించాడు. సౌందర్య బెత్తరపోయింది. తల్లి తండ్రి ఎప్పుడు ఒంటి మీద చెయ్యి వెయ్యలేదు. ఎంతో గారాబంగా పెంచారు. సౌందర్య మరుక్షణం దెబ్బతిన్న బెబ్బుల్లా ఆయన మీద పడింది. ఆయన జుట్టుపట్టి పీకింది, పళ్లతో కొరికింది, గోళ్లతో చీల్చడానికి పెనుగులాడింది. సహదేవ వర్మ సౌందర్య నుంచి విడిపించుకోవడానికి పెనుగులాడుతున్నాడు. ఆయనకు గుండెలు దడదడలాడిపోతున్నాయి. సౌందర్యని కంట్రోల్ చేయలేకపోతున్నాడు.
ముదిమి మీద వయసు తిరగబడినట్లుగా ఉంది. వయసుకు ఉండే జవసత్వాల ముందు ముదిమి తలవంచక తప్పదన్నట్లు ఆయన సౌందర్య తనని మంచం మీద పడేసి బాత్తుంటే ప్రాణరక్షణకి పెనుగులాడుతూ ఎలాగో చెయ్యి చాచి ఫోన్ అందుకుని రిసెప్షన్ నుంచి బాయ్ని అర్జెంటుగా పంపమని ఆదేశించాడు. 2 నిమిషాల్లో ఒక అతను వచ్చి తలుపు తట్టాడు. సహదేవ్ వర్మ ఎలాగో విడిపించుకుని వెళ్లి తలుపు తీశాడు. సౌందర్య ఆ క్షణంలో పిచ్చి పట్టిన దానిలా వెర్రి ఆవేశంతో ఉంది. సహదేవ్ వర్మ ఫ్రెంచిలో తన భార్యకి హిస్టీరియా ఉందని, వెంటనే డాక్టర్ కావాలని, తాను ఆమెను కంట్రోల్ చేయలేకపోతున్నానని, తనకు సాయం చేయమని అడిగాడు. వెంటనే వచ్చిన అతను సౌందర్యని బల్లూకంలా చేతుల మధ్య బిగించేశాడు. స్కౌండ్రల్, నన్ను కొడతావా? ఐ విల్ కిల్ యూ. సౌందర్య అరుస్తుంది, ఏడుపు వస్తుంది. 15 గంటలో డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చాడు. సౌందర్య సొమ్మసిల్లినట్లు నిద్రపోయింది. అందరూ వెళ్ళిపోయారు. సహదేవ వర్మ సౌందర్య పక్కనే కూర్చున్నాడు. సౌందర్య చెయ్యి అందుకుని పెదవులు కానించుకున్నాడు. సౌందర్య కొడుతుంటే తనకి గుండెలు కాస్త దడదడలాడి హార్ట్ బీట్ పెరిగిందని భయపడ్డాడు. కానీ ఆయనకిది ఒక గొప్ప అనుభవంలా ఉంది. ఇంతవరకు ఆయన రహస్యంగా రకరకాల ఆడవాళ్ల చాలామందితో సంబంధాలు పెట్టుకున్నాడు. వాళ్ళంతా తనంటే హడలి చస్తూ అణిగిమణిగి పడి ఉండేవారు. తానే విసిగేసి వదిలేశాడు. సౌందర్యను చూసిన మొదటి క్షణంలోనే ఆయన మనసు పెద్దగా మూలిగింది. తాను 20 సంవత్సరాల ఆలస్యంగా పుడితే ఎంత బాగుండేది అనిపించింది. సౌందర్యలో వయసు, అందం అడవి గుర్రాల్లా ఉన్నాయి. ఆయన అరగంట క్రితం సౌందర్యతో పడి దొర్లటంలో అనిర్వచనీయమైన థ్రిల్ అనుభవించాడు. అది ఇంకా శరీరంలో ఆనంద తరంగాలుగా లేస్తుంది. సౌందర్య, మీ నాయన పోవడం నా అదృష్టం. ఆయనే ఉంటే నువ్వు నాకు దక్కేదానివా అనుకున్నాడు. నేను బతికొండగా నిన్ను వదలను డియర్. ఇన్నాళ్ళు డబ్బు సంపాదించే ఆనందంగానే బతికాను. ఇప్పుడు తెలిసింది మగాడికి అసలైన ఆనందం స్త్రీ దగ్గరే దొరుకుతుందని. ఆయన ప్రేమగా సౌందర్య చెంపలు, జుట్టు నిమిరాడు. ఆ క్షణం సౌందర్య పట్ల భయంకరమైనది. సహదేవవర్మకి సౌందర్య మీద నిజమైన ప్రేమ అంకురించింది. నువ్వు నా దానివి అనుకున్నాడు. సహదేవవర్మ నాది అన్నదానిని చాలా జాగ్రత్తగా, భయంకరమైన జాగ్రత్తతో కాపాడుకుంటాడు. నిన్ను ఇండియా పంపించడమా? నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేను. సౌందర్య తల మీద తల ఆనించి అనుకున్నాడు. ఆయన కళ్ళు ఏనాడూ లేంది చెమ్మగిల్లాయి. మర్నాడు సౌందర్యని మాటలతో, గారాబంతో నిన్న జరిగినదంతా ఆయన మరిపించేశాడు. సౌందర్యకి మెలకువ రాగానే పశ్చాత్తాపం నటిస్తూ క్షమాపణ చెప్పేశాడు. తనకు తగిన శాస్తి జరిగిందని ఒప్పుకున్నాడు. ఈ విధంగా గాయపడిన సౌందర్య ఆత్మాభిమానాన్ని మాటలతో నవనీతం రాసి చల్లబరిచాడు. ఊరంతా తిప్పాడు. డ్రెస్సెస్ కొన్నాడు. ప్యారిస్లో నైట్లో లైఫ్ ఎంత బాగుంటుందో చూపించాడు. దెబ్బ తగిలిన చిన్నపిల్లని తల్లిదండ్రులు షాపింగ్కి తీసుకువెళితే ఆ దెబ్బ మర్చిపోయినట్లు సౌందర్య సహదేవవర్మతో పడిన పేచీ మర్చిపోయింది. సౌందర్యలో నోటి దురుస్తానమే తప్ప కపటం లేదు, స్వార్థం లేదు. జీవితం ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ తుళ్ళుతూ గడపాలని ఆశిస్తుంది. మర్నాడు కూడా పగలంతా తిరిగి ఇంటికొచ్చారు. పక్క సూట్లో దిగిన ఫ్రెంచి యువకుడు తమతో పాటే టూరిస్టుగా ఊరు చూడ్డానికి వచ్చాడు. అతను సౌందర్య పట్ల ఆరాధనాభావంతో చూడసాగాడు. సహదేవవర్మను చూపిస్తూ సౌందర్యని మీ గ్రాండ్ ఫాదరా అని అడిగాడు. సహదేవవర్మకి ఒళ్ళు మండిపోయింది. నేను మీ ఇద్దరికి డిన్నర్ ఇస్తాను అన్నాడు అతను. సౌందర్య కళ్ళలో సంతోష జ్యోతులు వెలిగిపోతున్నాయి. రూమ్లో 9 గంటలవుతుండగా చాలా బాగా తయారైంది. మనం డిన్నర్కి వెళ్ళడం లేదు అన్నాడు సహదేవవర్మ. ఎందుకని? నాకు బడలిగ్గా ఒళ్ళు నొప్పులుగా ఉంది. వచ్చి కూర్చోండి. ఊరికే పిలిస్తే వెళ్ళకపోవడం ఏం మర్యాద? వాడెవడు మనకు మర్యాద చూపించడానికి? మర్యాదగా మాట్లాడితే బాగుంటుందేమో. నేను అతనికి మనం డిన్నర్కి రావడం లేదని చెప్పాను. ఎప్పుడు? నువ్వు స్నానం చేస్తున్నప్పుడు. సౌందర్య కళ్ళల్లో ఆనంద జ్యోతులు టప్పున ఎవరో ఊదేసినట్లు ఆరిపోయాయి. మనం ఇక్కడే డిన్నర్ తిందాం, బేరర్కి చెప్పాను అన్నాడు సహదేవవర్మ. నాకు ఆకలిగా లేదు అంది. ఇప్పుడేగా డిన్నర్కి వెళదామన్నావు అన్నాడు ఆయన. నన్ను విసిగించకండి, చెవుల లోలకులు తీసేస్తూ అంది సౌందర్య. ఆ ముఖంలో విసుగు, చిరాకు, అణిచిపెట్టుకున్న ఆగ్రహం ముమ్మరంగా వచ్చేశాయి. ఆయన వెనుగ్గా వచ్చి భుజాల మీద చేతులు వేశాడు. సౌందర్య చేతులు విదిలించి పారేసింది. ఆయన సౌందర్య తీసేసిన లోలకులు చేతిలోకి తీసుకున్నాడు. నేను రానని చెప్పలేదు, నిన్నేడిపించడానికి అలా అన్నాను అన్నాడు. సౌందర్య నమ్మలేకపోయింది. నిజం? అతను ఇప్పుడే ఫోన్ చేశాడు. 15 గంటలో వస్తున్నామని చెప్పాను అన్నాడు సహదేవవర్మ. నిజంగానా? సౌందర్య ముఖంలో కళ తొంగి చూడబోతూ అపనమ్మకంగా అడిగింది. నిజంగా. ఆయన సౌందర్యని ఇప్పుడు మళ్లీ భుజాల మీద చేతులు వేసి తన వైపు తిప్పుకున్నాడు. సౌందర్య ఇప్పుడు అంత గట్టిగా తిరస్కరించలేదు. ఆయన సౌందర్యాన్ని దగ్గరకు తీసుకుని తనకిష్టం వచ్చినట్టు పెదవులు
శరీరం మీద ఆనించాడు. సౌందర్య బెగబట్టి భరిస్తుంది. ఆమె మనసు ఆనందంగా ఉంది. శరీరం యాంత్రికంగా పట్టనట్టు సహదేవవర్మ పెదవుల్ని భరిస్తుంది. సౌందర్య క్షణం సేపు ఆ ఫ్రెంచ్ యువకుడే తనని దగ్గరకు తీసుకున్నట్లుగా ఊహించుకుంటుంది. రాత్రి 10 గంటల సమయం. ట్యాంక్ బండ మీద నుంచి వసంత్ మోటార్ సైకిల్ రయ్యన వస్తుంది. వెనక సంయుక్త అతని భుజం మీద చెయ్యి వేసి కూర్చుని ఉంది. ట్యాంక్ బండ మీద వచ్చే పోయే వాహనాల రద్దీ కాస్త తగ్గింది. సంయుక్త తలెత్తి ఆకాశంలోకి చూసింది. అక్కడ మబ్బులను వదిలించుకుంటూ చంద్రుడు కూడా తమతో పాటే పరుగెత్తుకొస్తున్నాడు. సంయుక్తకి చిన్నప్పటి నుంచి వెన్నెల అంటే చాలా ఇష్టం. వాసు, వెన్నెల ఎంత బాగుందో చూడు అంది. చూస్తున్నాను అన్నాడు. తలెత్తకుండానే అడిగింది. ఇదిగో ఈ పేవ్మెంట్ మీద ఎలా కనిపిస్తుందో అన్నాడు. ఓ, నువ్వు భూమి మీద చూస్తున్నావా? నేను ఆకాశంలోకి చూస్తున్నాను. చాలా బాగుంది. వెన్నెల్లో ఇలా నీ మోటార్ సైకిల్ మీద వెళుతుంటే ఇంకా బాగుంది. వసంత్ మోటార్ సైకిల్ స్లో చేశాడు. ట్యాంక్ బండ్ అంచుకు తెచ్చి ఆపాడు. ఎక్కడెందుకు ఆపావు? కొద్దిసేపు కూర్చుందాం అన్నాడు. ఇద్దరు బెంచి మీద కూర్చున్నారు. ఇద్దరు ట్యాంక్ బండ్ నీళ్ల మీద మెరుస్తున్న వెన్నెలను చూశారు. ముఖాలు చూసుకున్నారు. ఇద్దరూ ఎవరికి వారే ఎదుటివారు ఎంత సంతోషంగా ఉన్నారా అని చూస్తున్నారు. ఇద్దరికీ సమాధానం దొరికింది. హాయిగా నవ్వేశారు. ఈ మధ్య నాకెందుకో కారణం లేకుండానే నవ్వు వచ్చేస్తుంది అంది సంయుక్త. నాకు కూడా అన్నాడు వసంత్. వసంత్కి తనను చూస్తుంటే తనకే ఆశ్చర్యంగా ఉంది. ఆకలి పెరిగింది. జీవితం పట్ల ఉత్సాహం రెట్టింపైంది. మంచం మీద వాలి దిండు మీద తల ఆనించుకోగానే సుఖమైన నిద్ర ఇట్టే వచ్చేస్తుంది. ఇది వరకు జీవితం అంతా ఎంతో చీకటిగా వెలితిగా ఉండేది. ఇప్పుడు అదేమీ మచ్చుకు కూడా లేదు. అప్పటికంటే ఎక్కువ కష్టపడుతున్నాడు. రెట్టింపు గంటలు పనిచేస్తున్నాడు. అయినా అలసటే లేదు. ఉదయం లేస్తుంటేనే ఎంతో ఉత్సాహం. రాత్రివేళ పడుకుంటుంటే ఏదో తెలియని ఆత్మసంతృప్తి. ఏంటి ఆలోచిస్తున్నావు అడిగింది సంయుక్త. నా గురించే అన్నాడు వసంత్. నీ గురించి నువ్వు ఆలోచించుకుంటున్నావా? నేను పక్కనుండగా ఏంటి నీకా ధైర్యం అన్నట్టు నిలదీసింది. అవును సంజు, నాలో నువ్వు వచ్చిన తర్వాత వచ్చిన మార్పును ఆలోచిస్తున్నాను అంటూ చెప్పాడు. థ్యాంక్ యూ వాసు. సంయుక్త వసంత్ చేతి మీద చెయ్యి ఆనించింది. నిజంగా నీకు కృతజ్ఞతలు చెప్పాలనిపిస్తుంది. జీవితం అర్థం చేసుకోవడానికి డాడీ సగం తోడ్పడ్డాడు. మనిషి ఎప్పుడూ హజం ఆర్భాటం లేకుండా సింపుల్గా బతికితే చాలా సుఖం అనేవారు. ఆ మాటలు నిన్ను చూస్తే అక్షరాల నిజం అని రుజువయ్యాయి. డాడీ పోయి మేం బుడిదుడుకులు పడుతుంటే నువ్వెంతో సహాయపడ్డావు. నువ్వు ఆసరా ఇవ్వబట్టే మా పాటలు వీధిన పడలేదు. పెద్ద మాటలనుకు నేనేం చేశాను? మా చిన్న ఇంట్లో మిమ్మల్ని ఉండమన్నాను. అంత మాత్రాన మీ కష్టాలు తీరాయా? అలా కాదు, దాదాపు 6 నెలలు మమ్మల్ని నువ్వు అప్పో సప్పో చేసి భరించావు. మీ ఇంట్లో నువ్వు అత్తయ్య పరాయి మనుషుల్లా ఒదిగి ఉన్నారు. అది నేనెప్పుడు మర్చిపోలేను. సంజు, వసంత్ మెల్లగా సందేహం వదిలించుకుంటున్నట్లు సంయుక్త చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఎంతసేపు అదే చెప్తావు? నీ వల్ల నేను పొందిన లాభాన్ని చెప్పనివ్వు. నువ్వు వచ్చిన తర్వాత నా రచనా వ్యాసంగం ఎంతో పెరిగింది. ఒక్కోసారి ఆదివారం పేపర్లో ఆర్టికల్ చూస్తుంటే ఇది రాసింది నేనేనా అని ఆశ్చర్యం వేస్తుంది. నీలో స్వతహాగా ఆ టాలెంట్ ఉంది వాసు. నాకు తెలిసిన లిటరేచర్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఎక్కువ చదువుతారు, చెబుతారు, కానీ నీ అంత బాగా రాయలేరు. నేను ఆ రాబోయే ఆదివారం కోసం చూస్తున్నాను అన్నాడు వసంత్. అవును, నేను కూడా. మిస్ రేవతి విప్లవవాది ఇంటర్వ్యూ చాలా సెన్సేషనల్ అవుతుందని నా నమ్మకం. నువ్వు ప్రతి వ్యక్తిలో మానవతావాదిని బయటకు లాగుతావు. వారి బాధలు, నిరుత్సాహాలు, ఆశాభంగాలు గేలం వేసినట్లే జవాబులు లాగి తీసుకుంటావు. అందుకే నీ రచనలు అందరికీ అంత ఇష్టం. నీ తోడు నాకు చాలా శక్తి ఇస్తుంది సంజు. నువ్వు ఆంజనేయ స్వామి లాంటి వాడివి. నీ శక్తి నీకు తెలీదు. సంయుక్త నవ్వుతూ అంది. అయితే నాకు తోకొక్కటే తక్కువ అంటావా? బొగ్గలు ఊరిస్తూ అన్నాడు. ఛీ, రూపంలో అనలేదు నేను. సంయుక్త నవ్వుతూ అంది. వసంత్ కూడా నవ్వేశాడు. ఆ రోజు ఉదయం నుంచి ఇద్దరూ తిరుగుతూనే ఉన్నారు. 3 ఇంటర్వ్యూలు పూర్తి చేశారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఇంకో ప్రసిద్ధ రాజకీయవేత్త, ఒక వ్యాపారవేత్త. ముగ్గురు సమాధానాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఎవరికి వారే ఈ సమాజం చెడిపోయింది అంటారు. బాగు చేయటానికి మీరేం చేశారు అంటే వారు చేయలేకపోవటానికి వేరే వాళ్ళు కారణం చూపిస్తారు. ఈ పెద్దవాళ్లతో మాట్లాడుతూ నేను చాలా నేర్చుకుంటున్నాను అన్నాడు వసంత్. విమర్శ కూడా బాగా పదును పడుతుంది అంది సంయుక్త. పగలంతా తిరిగి పేపర్ పనిచేస్తారు. రాత్రి పొద్దుపోయే వరకు షెడ్లో పెట్టెలు, గోనె సంచుల మధ్య వాటిని పేపర్ మీద పెట్టడంలో తర్కించి ఒక రూపుదిద్దుతారు. ప్రతి ఒక్క పని వాళ్లకు ప్రత్యేకం.
అదే మొదటిది ఆఖరిది, ఇందులో లోపం ఉండకూడదు అన్నట్లుగా శ్రమిస్తారు. కాఫీ తాగేటప్పుడు అవే చర్చలు, మోటార్ సైకిల్ మీద అవే మాటలు. సాయంత్రం వేళ భానుమతి కోసం ఎవరైనా వస్తే వసంత్ ఇంట్లో నుంచి పెరటి వైపున ఉన్న కొండ మీదకు ఎక్కి అక్కడ పెద్ద రాయి నీడలో కూర్చుని పని చేసుకుంటాడు. సంయుక్త ఏ కాఫీయో తీసుకొని వచ్చి అతని కోసం పిలిస్తే కొండ అంచుకు వచ్చి తొంగి చూస్తాడు. సంయుక్త కొండకు ఆనించి వేసిన నిచ్చెన మెల్లగా ఎక్కి పైకొస్తుంటే వసంత్ వంగి చెయ్యి ఆసరా ఇచ్చి పైకి లాక్కుంటాడు. ఆ కొండ మీద ఆ పెద్దరాయి నీడలో వాళ్ళది ఏకాంత ప్రపంచం అయిపోయింది. అక్కడ పేపర్లో రాయాల్సిన కొత్త కొత్త విషయాలు ఎన్నెన్నో ఇద్దరు తర్కంలో రూపుదిద్దుకుంటున్నాయి. సంయుక్తకి ఆ కొండ మీద ఆ రాయి నీడ చాలా ఇష్టం. చుట్టుపక్కల ఎవ్వరూ ఉండరు. దిగువగా అంచుకు వెళ్లి తొంగి చూస్తే దూరంగా మొక్కలు తింటున్న మేకలు, గొర్రెలు, వాటికి కాస్త ఎడంగా చిన్న నీటి మడుగులో బట్టలు ఉతుక్కునే చాకలివాళ్లు. గాలి రయ్యిన వీస్తుంది. ఒక్కోసారి అక్కడ మాట్లాడుతూ మాట్లాడుతూ వసంత్ పడుకుని నిద్రపోతాడు. ఒకసారి అలా గాఢ నిద్రలోకి వెళితే అతని చెంపకి ఒక గులకరాయి గుచ్చుకుంటుంటే సంయుక్త తలెత్తి తన తొడ మీద ఆనించుకుంటుంది. అతను రాసిన వ్యాసం చదవసాగింది. ఎంత చక్కని భాష, ఎంత పదునైన భావం. అతని మనస్తత్వంలో నాజూకుతనం ఉంది, మళ్ళీ దృఢచిత్తం ఉంది. అతని రాత కూడా అలాగే ఉంటుంది. సంయుక్త అతడు రాసిన పేపర్లు చేతిలో ఉంచుకుని చదువుతోంది. విద్యార్థులు, దేశం, అలజడి మీద రాసిన ఆర్టికల్ అది. ఇతని అంత బాగా ఎలా రాయగలడు? ప్రతిభ అతనిలో అంతర్గతంలా వజ్రంలా ఉంది. ఎప్పుడో అతని జీవితాన్ని దీప్తివంతం చేస్తుంది. సంయుక్త అతను నాజూకైన భాషలో నిర్భయంగా, నిర్మోహమాటంగా రాసిన దాన్ని చూస్తుంది. అతను చెప్పిన దాన్ని ఎవ్వరూ తిరస్కరించలేరు. మానవుని అట్టడుగు మూల అవసరాలు తీర్చే ఆర్థిక పునాది ఎంత పటిష్టంగా ఉండాలో, ఉండకపోతే జీవితం ఎంత వెర్రితలలు వేస్తుందో హెచ్చరిస్తున్నాడు. విద్యార్థులు చదువు ఒక్కటే ఆర్థిక అవసరం తీర్చే ఆలంబన అనుకుంటున్నారు. అది తప్పు అని అతని వాదన. చదువు విజ్ఞానం పెంచాలి. ఆర్థికంగా నిలబడ్డానికి తగిన అవకాశాలు వారి అభిరుచిని బట్టి ఉండాలి. విద్య మానవ శక్తిగా పెరగాలి కానీ శ్రామిక శక్తిగా మారకూడదు. ఇలాంటి అవగాహనలు ఎన్నెన్నో అతని ఆర్టికల్లో ఉన్నాయి. సంయుక్త నిద్రలో ఉన్న వసంత్ ముఖాన్ని చూసింది. అతను ప్రశాంతమైన నిద్రలో హాయిగా ఉన్నాడు. తన కర్తవ్యం తాను నెరవేర్చిన సంతృప్తి గల సుఖం అనుభవిస్తున్న ముఖం అది. సంయుక్త అతను రాసిన పేపర్లలోని విషయాలు చదువుతూ మధ్య మధ్య అతని ముఖాన్ని చూస్తుంది. చిరుగాలికి అతని క్రాఫ్ పైరు మీద గాలిలా కదులుతుంది. సంయుక్త అతని తల మీద చెయ్యి వేసింది. తాను వసంత్ ఇన్ని నెలల నుంచి రాత్రివేళ ఒంటరిగా ఇద్దరూ కూర్చుని ఆ షెడ్లో పొద్దుపోయే వరకు పనిచేస్తున్నారు. మోటార్ సైకిల్ మీద తిరుగుతున్నారు. ఒక్కోసారి అర్ధరాత్రి వేళకి ఏ రవీంద్ర భారతిలోనో ప్రోగ్రాం చూసి ఇంటికి చేరుకుంటారు. కానీ ఎప్పుడు వసంత్ తన హద్దు దాటలేదు, మర్యాదను అతిక్రమించలేదు, తన ఒంటరితనాన్ని అవకాశంగా తీసుకోనూ లేదు. సంయుక్తకి వసంత్తో పరిచయం పెరుగుతున్న కొద్దీ అతనంటే గౌరవాభిమానాలు పెరగసాగాయి. అతనితో కలిసి ఈ ఉద్యోగం ప్రారంభమైనప్పటి నుంచి అతనిది తనది ఒక ప్రపంచం అయిపోయి ఇంకా బాగుంది. ఏదైనా ఇంటర్వ్యూ బాగా చేయగలిగితే ఇద్దరూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని మౌనంగా కూర్చోవడం అలవాటైపోయింది. ఒకరికి ఒకరు వ్యక్తిగతంగా నోరు విప్పి చెప్పుకోరు. చెప్పాల్సిన అవసరమే లేదు. ఎదుటివారు చెప్పకుండానే వారి మనసేమిటో అర్థమైపోతుంది. సంయుక్తకి ఆఫీసులో పని, వసంత్కి సాయపడ్డం పెరిగే కొద్దీ ఇంటి పనులలో విమలమ్మకు తోడుగా పని పంచుకోలేకపోతుంది. వెంటనే పని మనిషిని మాట్లాడింది. ఇంటికి రాగానే తాను చేయగలిగిన సాయం తాను చేస్తుంది. విమలమ్మకి ఇప్పుడు కాస్త బాగానే విశ్రాంతి చిక్కి మనిషి కోలుకుంటుంది. భానుమతి ఉన్న 2 గదులు తనకు వీలుగా సర్దేసుకుంది. భానుమతి ఫ్రెండ్స్ వస్తే విమలమ్మ వారికి కాఫీలు, టిఫిన్లు ఇవ్వడం తప్ప వంట ఇంట్లోంచి బయటకు రాదు. సంయుక్త ఇది నీ ఇల్లత్తయ్య, నీకెందుకు మొహమాటం అని ఎంత చెప్పినా వినదు. భానుమతికి కొంతమంది స్నేహితురాళ్లున్నారు. వారికి ఎంతసేపు ఇంట్లో ఉన్న బాధలు వచ్చి ఈవిడికి చెప్పి సలహాలు తీసుకోవడం అలవాటు. ఆ ఫ్రెండ్స్ మాత్రం ఆవిడను వదలటం లేదు. మొదట్లో ఆవిడ బాధలు విని రావడానికి మొహమాట పడ్డా తరువాత వాళ్ళకి ఇల్లు అలవాటైపోయింది. భానుమతినే తప్ప వాళ్ళ ఆ ఇంటిని గురించి పట్టించుకోరు. దాంతో వాళ్ళ రాకపోకలు మామూలుగానే సాగుతున్నాయి. అందులో 4-5 వార్తాహరులు లాంటి వాళ్ళు బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది వచ్చి భానుమతికి చెబుతూ ఉంటారు. మధ్యాహ్నం 1 గంటకు వస్తే సాయంత్రం ఏ 4 వెళతారు. దాంతో భానుమతి దర్బార్ మళ్లీ మొదలైంది. సంయుక్త సంపాదనతో ఇల్లు బాగానే గడుస్తుంది. సంగీత సంపాదన కూడా కాస్త ఆదుకుంటుంది. ఆవిడ సంయుక్తను వేరే ఇల్లు తీసుకోమని ప్రాణం తీస్తుంది.
ఎక్కడైన ఉద్యోగాలు కావు అని సంయుక్త తల్లికి చెప్పి ఆవిడ ఆగ్రహానికి గురైంది. ఈ పరిస్థితుల్లో తాను సంగీత ఈ విధంగా అత్తయ్య తోడుగా వసంత్కు దగ్గరగా ఉండటమే మంచిదని సంయుక్త కనిపిస్తుంది. కానీ భానుమతికి ఇది ఇష్టం లేదు. ఏమిటి సంజు, వెన్నెల చూస్తానని వచ్చి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? వసంత్ అడిగాడు. ఏం లేదు, చిరునవ్వుతో అంది. చాలా క్లిష్టమైన సమస్య ఏమైనా ఉందా? నీకెలా తెలిసింది? నీ కనుబొమలు లీలగా ముడిపడ్డాయి సంజు. ఓ నిజమే, కానీ నేను నీ గురించి కూడా ఆలోచిస్తున్నాను అంది. నా గురించా? అవును. ఏమని? కుతూహలంగా అడిగాడు. ప్రత్యేకంగా ఏమీ లేదనుకో, రోజువారీ మన దినచర్యే. నువ్వేం ఆలోచిస్తున్నావు చెప్పు? ప్రసన్నంగా అడిగింది. నీ గురించే ఆలోచిస్తున్నాను అన్నాడు. నా గురించా? అవును. ఏమని? మధ్యాహ్నం చక్రపాణి నా దగ్గరకు వచ్చాడు. అప్పుడు నేనేమయ్యాను? నువ్వు గీత కలిసి లంచ్కి వెళ్ళారు. ఏమిటట? చక్రపాణి సంగీత పెళ్లి చేసుకున్నారట. సంయుక్త ఈ మాట వినగానే ఉలిక్కి పడింది. పెళ్లి చేసుకున్నారా? ఎప్పుడు? ఎక్కడ? నిన్న యాదగిరిగుట్టలో. సంగీత ఫ్రెండ్ పెళ్లికి వెళుతున్నానని తయారై వెళ్ళింది. అది తన కోసమే. మై గాడ్, అమ్మకి ఈ వార్త తెలిస్తే? అది పాణి భయం. మనల్ని చెప్పమంటాడు. ఇప్పుడు అడగడం ఏమిటి? మనకు ముందే చెప్పొచ్చుగా. అవన్నీ ఇక తర్కం వద్దు, చెప్పాల్సింది చెప్పాడు. సంగీత ఇంటికి వచ్చి మీ అమ్మకి దండం పెట్టాలనుకుంటుందట. మీ అమ్మకు నచ్చజెప్పి ఒప్పించమంటుంది. నా వల్ల అవదు వాసు. సంయుక్త ముఖంలో సంతోషం పోయింది, దిగులుగా అయిపోయింది. బాగుంది వాసు ఇది. సౌందర్య అలా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది. సంగీత గుళ్ళో పెళ్లి చేసుకుని ఒక ఇంటి మనిషి అయింది. అమ్మ భారం తీరిందని సంతోషపడాలా? ఆవిడ గుండెలు బద్దలు చేశారని దుఃఖపడాలా నేను? సంజు, సుఖాలు మనల్ని రెండు చేతులా చాచి ఆహ్వానిస్తాయి. దుఃఖాలు మన వెంటపడి తరిమి తరిమి మీద వచ్చి పడి ఉంటాయి. కుటుంబంలో పెద్దకి ఆత్మహత్య అనే యాక్సిడెంట్ ఎదురైతే మిగతా వాళ్ల జీవితాలు అటూ ఇటూ పడిపోయిన బోగీల్లాగా చెల్లా చెదురవుతాయి. ధైర్యంగా ఎదుర్కోవడం మినహా మరో మార్గం లేదు మనకి. వసంత్ సంజు చెయ్యి పట్టుకుని కూర్చున్నాడు. ఇద్దరూ నిశ్శబ్దంగా మోగబోయినట్లు వెన్నెలను చూస్తున్నారు. అమ్మను చూస్తే జాలేస్తుంది వాసు అంది సంయుక్త. జాలా? ఎందుకు సంజు? ఎలా బతికినావిడే అలా అయిపోయింది. ఆవిడ ముఖంలో కళ నాన్నతోనే చచ్చిపోయినట్లుగా ఉంది. ఆవిడని నువ్వే సంతోషపెట్టాలి సంజు. ఎలా? ఆవిడ కోరుకున్న విధంగా నువ్వు పెళ్లి చేసుకుని, అదొక్కటే మార్గం. సంయుక్త ఆ మాట వినగానే నిట్టూర్చింది. వెళదాం పదా అంది. ఇద్దరూ చెయ్యి పట్టుకుని లేచారు. మోటార్ సైకిల్ వైపు నడుస్తుంటే వసంత్ చెయ్యి వదిలేశాడు. సంయుక్త మాత్రం వదల్లేదు. మిగతా కథ తర్వాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. మీ యొక్క విలువైన అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.